శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహోండా గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19 నుంచి 24 వరకు శాలిహోండా కొండపై శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాలు నిర్వహించారు. ఇక లక్షల మంది భక్తులు యాత్రకు వస్తున్నారని, ఎక్కడా అసౌకర్యం లేకుండా తాగునీరు వసతులు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి అన్నారు. పేరు సుగ్గు మధురెడ్డి, మాది ఒమ్మరవెల్లి గ్రామం. సుమారు 1273 సంవత్సరం నుంచి ఈ శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల స్వామి వారి దేవాలయం 1273 నుంచి మా వంశస్థులు ధర్మకర్త కింద ఉన్నారు. నేను ధర్మకర్తనై 30 సంవత్సరాలు అయింది. అయితే ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, నేడు 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 19వ తారీఖు స్వామివారి తిరిగి ఉత్సవం సాయంత్రం ఉంటుంది. 20వ తేదీ తెల్లవారు 7 గంటలకు స్వామివారి చక్రతీర్థ స్థానం వంశధార నదిలో ఉంటుంది. తర్వాత 24వ తేదీ కళ్యాణం జరుగుతుంది పౌర్ణమి రోజు. ఇక్కడ కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే, వేణుగోపాల స్వామివారి కళ్యాణం మరియు లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం, 2 కళ్యాణాలు ఇక్కడే జరుగుతాయి. దాంతో షష్ఠి కార్యక్రమాలు పూర్తవుతాయండి. భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏంటంటే, భక్తులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని విధాల వాలంటీర్లు పెట్టి, అటు పోలీస్ అనుకోండి, ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇతర ఆర్టీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే మాకు కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఇబ్బంది వచ్చింది. ఆ మధ్యన వర్షాలు లేక వంశధారలో ఉన్న నీరు ఈ రైతుల పొలాలకు ఇవ్వటం వల్ల ఇప్పుడు వంశధారలో నీరు లేదు కాబట్టి ఏట్లో మేము వంశధార నీరు విడుదల చేయలేమని చెప్పారు అక్కడ ఎస్సీ గారు. దానివల్ల కొంత మాకు దేవుడు స్వామివారి చక్రతీర్థ స్థానం కొంత ఇబ్బంది జరగవచ్చని అనుకుంటున్నాం. అయితే దానికి కూడా కొంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఈ భక్తులందరూ నడిచి వెళ్ళే పరిస్థితి ఉంది. దానికి మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయలేని పరిస్థితి మాకు. మిగతా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు జెమ్స్, కిమ్స్, అలాగే డిఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కలవడం జరిగింది. ఎమర్జెన్సీ పర్పస్లో ఏమైనా మెడికల్ ఎయిడ్ అవసరమైతే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మాకు ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మా వాలంటీర్స్కి వాళ్ళకి కావాల్సిన మీకు సహాయ సహకారాలు అందిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఏర్పాట్లు మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇక మీరు దాని మీద స్పందించి ఏం చెప్పాలి. అయితే నాకు ఒక ఆలోచన ఉంది. ఈ దేవాలయాన్ని ఇక్కడ ఒక కళ్యాణ మండపం పేద మధ్యతరగతి కుటుంబీకులకు కళ్యాణాలు చేసుకునే అవకాశం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. మాకు సంబంధించిన మా సొంత ప్రాపర్టీ ఉంది. అయితే ఆ సొంత ప్రాపర్టీ అమ్మేసేసి ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం ఒక కళ్యాణ మండపం కట్టాలని ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు నేను ధర్మకర్త అయిన తర్వాత గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాబేలు పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి సంరక్షణ కూడా దానికి వర్కర్స్ని పెట్టడం జరిగింది. అయితే ఇంకొక ముఖ్య ఆలోచన ఉంది. ఇక్కడ గోవర్ధనగిరి అంటే స్వామివారు కృష్ణుడు చిటికిన వేళ్ళు గోవర్ధనగిరి పారదమవుతారు, అది కడదామని ఆలోచన ఉంది. అది కళ్యాణ మండపం ఆలోచన. ఈ స్వామి ఆశీస్సులతో నా తాలూకా భూమి సమస్యలు తేలిపోతే తప్పనిసరిగా ఆ కోరిక కూడా నెరవేరుస్తుందనే ఆలోచన, నమ్మకం నాకు ఉంది అని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.